శ్రీమాత్రే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శాంతి 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 అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా వినాయకుడికి. ఆ తర్వాత శాంతి. ఎలాంటి శాంతి కావాలి అంటే మానసికంగా ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక శాంతులు కావాలి. అంటే మన ఇంట్లో వాళ్ళు బాగుండాలి, మన ఇరుగు పొరుగు వాళ్ళు బాగుండాలి, సమాజంలో మనకి ఉన్న స్తోమత కానీ స్థాయి కానీ బాగుండాలి. ఇలా కోరేసుకుంటూ ఉంటాం కదా భగవంతుణ్ణి. అయితే శని భగవానుడు మనకి లగ్నాత్తు ఉన్నాడు, లగ్నాధిపతి. తర్వాత రెండవ విషయం ఏమిటంటే మనకి ఏలిన నాటి శని నడుస్తున్నాడు. ద్వితీయంలో రాహువు, తృతీయంలో గురుడు. సరే పోనీ అలా అని అనుకొని మనకి అష్టమంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట 3-4 పాదాలు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక శతభిష నక్షత్రం 4 పాదాలు, పురాభద్ర ప్రథమ, ద్వితీయ, తృతీయ. సరే అష్టమంలో ఉన్నటువంటి కేతువు, దశమంలో ఉన్నటువంటి శుక్రుడు, ఆ తర్వాత 11th హౌస్లో ఎంతమంది ఉన్నారనుకుంటున్నారు? చంద్రుడు, గోచార చంద్రుడు, రవి, కుజుడు, ఆ తర్వాత బుధుడు కూడా ఉన్నారు. తర్వాత చూసినట్లయితే మన పరిస్థితులు అన్ని విధాలా బాగుండాలి, అన్ని చోట్ల మనం మంచి గౌరవం, కీర్తి, ప్రతిష్టలు మనకి లభించాలి అని ప్రతి మానవుడు కోరుకుంటూనే ఉంటాడు. కానీ ఆ లభించే గౌరవం కానీ, తర్వాత మనకి కలిగేటటువంటి ఐశ్వర్యం కానీ, ఆనందం కానీ మన చేతిలో కాదు, గ్రహముల యొక్క అనుగ్రహంలో ఉంది అన్నది మన గోచార రీత్యా మనం అన్నీ కూడా అనుభవ జ్ఞానంతో తెలుసుకుంటున్నాం. తర్వాత ఏమిటంటే ముఖ్యంగా మన బంధుమిత్రుల కలయిక అయితే కనపడుతుంది. ఈ బంధుమిత్రుల కలయిక వలన మనకి తెలియకుండా మనం ఏం చేస్తాము, మనం చేసే విషయాలు, మనం అనుకున్న విషయాలు, మనం చెప్పే విషయాలు, చెప్పకున్న విషయాలు కూడా సంతోషంతో అధికంగా చెప్పడం వల్ల ఈ అధికంగా వాళ్ళు విని మన పట్ల చిన్న విమర్శ కానీ, నెగిటివ్ కానీ మాట్లాడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల కాస్తంత మనకి నరం లేని నాలుక ఉన్న ఈ నరుల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయానికి వస్తే మనకి కొన్నింట ఉత్సాహంగా ఉంటుంది. అబ్బా అద్భుతం, బ్రహ్మాండంగా పరిగెడుతున్నామా, ఓ దివ్యంగా అయిపోతుంది, వెళ్ళాము చక్కగా అయిపోయిందండి దైవ దర్శనం, అదిగో ఇలా వెళ్ళాము ఆ పని అయిపోయిందండి అని ఆనందపడుతూ ఉంటాం కదా. అది కూడా ఓ 10 మందిలో చెప్పుకోబాకండి. ఎప్పుడైనా సరే వీడు బాగున్నాడురా అనే 10 మంది అనుకుంటే వీడు బాగానే ఉన్నాడు అనుకోవడం, బాగున్నాడు, అమ్మ బాగున్నాడు మనవాడు అనుకోవడం ఆనందం. అదే కాకుండా బాగానే ఉన్నాడు వీడు, అబ్బో చెప్తున్నాడు అని అనుకోవడం, మనకు తెలియకుండా నెగిటివ్నెస్ మన యొక్క నడవడికకి, మన యొక్క జీవన శైలిలో అవన్నీ కూడా స్పీడ్ బ్రేకర్స్ కింద మనకి దృష్టి, ఆ తర్వాత ఘోష ఇవన్నీ అవుతాయన్నమాట. అందుకని జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంకొక విషయానికి వస్తే కనుక కొన్నింట ఆశలు బాగుంటాయి, కొన్నింట నిరాశలు. కొంత పెట్టుబడి పెట్టాము, బ్రహ్మాండంగా లాభం వచ్చింది, అమ్మయ్య పర్వాలేదురా అనుకుంటాం. కానీ కొన్ని విషయాల్లో అనుకున్నంతది రాకపోతుల్లోకి కాస్త గాలి తీసినట్టుగా అయిపోతూ ఉంటారు. అలాగా అవ్వద్దు, ఇలాగా అవ్వద్దు. కొంచెం స్థితప్రజ్ఞతతో ఉండడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక చికాకులండి. ముఖ్యంగా అందరినీ చూసి కానీ, లేకపోతే ఎవరితోనో మాట్లాడేటప్పుడు కానీ కోపం వచ్చేసి చికాకు పడిపోతూ ఉంటారు, ఇంట్లో వాళ్ళతోటి బయట వాళ్ళతోటి కూడా. అందువలన చికాకుల వలన కూడా మీకు ఇంట బయట కూడా కాస్తంత సమర్థించే వాళ్ళు తగ్గుతారు. అందువల్ల ఆ విషయం గుర్తుపెట్టుకొని కాస్త ఆ బాటలో మీరు ప్రయాణం చేయండి. అద్భుతమైనటువంటి విషయాలలోకి మీరు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అందువలన మీరు ఏ విధంగానే కూడా మీరు కొన్ని విషయాల్లో ఎక్కడ తగ్గాలో తెలియాలి, ఎక్కడ నెగ్గాలో తెలియాలి అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. ఆ విధంగా కొన్ని విషయాలు తగ్గండి, కొన్ని విషయాల్లో బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళిపోతారు. ముఖ్యంగా ఇంట్లో మాత్రం అండి ప్రశాంతమైన వాతావరణాన్ని మీ చేతుల ద్వారా, మీ నోటి మాట ద్వారా, మీ యొక్క నడవడిక ద్వారా మీరే కలగజేసుకోవాలి. ఆ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయానికి వస్తే కనుక కొన్నింట అంటే ఏమిటంటే మనకి తెలియకుండానే టైం కానీ, తెలియకుండానే
మనలో ఉండేటటువంటి కాలాన్ని అంటే మనం ఎక్కడ వెళ్తాము అక్కడ వెయిట్ చేస్తాము, దానివల్ల సమయం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండడానికి కాలస్వరూపుడైనటువంటి ఈశ్వర ఆరాధన మీకు అన్ని విధాల ఉపయుక్తంగా ఉంటుంది. ఈ అమావాస్య పూట పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకుని మా అర్ధరాత్రి వేళ లక్ష్మీనారాయణని మీరు అష్టోత్తర నామాలతో కొలిచినట్లయితే అద్భుతంగా మీకు మీ యొక్క స్థితులు కొంతవరకు శాంతి కలిగి అశాంతులు దూరం అవ్వడానికి అవకాశం ఉంది. ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః శ్రద్ధాయ నమః సర్వభూత హితప్రదాయ నమః అని అమావాస్య పూట అర్ధరాత్రి వేళ చక్కగా అమ్మవారికి అయ్యవారికి కూడా సుగంధభరితమైన ధూపం వేసి సుగంధభరితమైన పూలతో మీరు పూజించినట్లయితే, ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని నివేదన చేసినట్లయితే అన్ని విధాలా కూడా మీకు ఇంట్లో ప్రశాంతత అనేది వస్తుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. చక్కగా ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాలు వెలిగించండి. 5 ఒత్తులు దీపారాధన చేయండి. చక్కగా మీరు ఒక తెల్లటి వస్త్రం వేసి పసుపు రాసి బొట్టు పెట్టి పీటకి దాని మీద ఈ యొక్క లక్ష్మీనారాయణ కానీ 7 కొండల వాడిని కానీ పెట్టి రాముల వారిని కూడా పెట్టుకోవచ్చు, కృష్ణ భగవాను పెట్టుకోవచ్చు. భార్యతో కూడినటువంటి వాళ్ళు అయి ఉండాలి. ఆ విధంగా పెట్టి చక్కగా మీరు పూజించినట్లయితే అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. యాలక్కాయలు దండ కింద ముందు రోజు నానబెట్టుకొని దండ కింద గుచ్చి ఆ యొక్క పటానికి వేసి ఆ దండని హారతి కర్పూరాన్ని, మంచి కర్పూరం ఉంటుంది కదా, ఆ కర్పూరాన్ని మనం తీసుకొని ఒక పొట్లం కట్టుకుని గ్రీన్ కలరు గుడ్డలో పెట్టుకొని 9 నాణాలు, రూపాయి నాణాలు 9 నాణాలు ఆ వాటిని కూడా పూజించి పసుపు కుంక అక్షంతలతో చక్కగా పొట్లం కట్టుకుని బీరువాలో పెట్టుకోండి. ధనమే కాదు, శక్తే కాదు, ఆయుష్యే కాదు, ఆరోగ్యమే కాదు, కీర్తే కాదు, ప్రతిష్టే కాదు, అన్ని రకాలుగానే బలాలు మీకు బలాలు పెరిగిపోతాయండి. విద్యాబలం, ఆ తర్వాత అన్ని రకాల బలాలు పెరిగి మీరు ఆయురారోగ్యాలతో ఉంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా అమావాస్య పూట భోజనం దానం చేయండి. పేదవాళ్ళకి కనీసం ఒక 5 కన్నా అన్నదానం చేసుకోండి. ఆ తర్వాత శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజించడం, వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా లగ్నాత్తు శని భగవానుడికి ఎంతో ఆరాధన చేసినట్టు అవుతుంది. తప్పనిసరిగా హనుమాన్ చాలీసా రోజు పారాయణ చేయండి. జై శ్రీరామ్.